ప్రపంచ చరిత్రలోనే అత్యంత భారీ స్థాయిలో నిర్వహించే మహా అంత్యక్రియల ఘట్టానికి ఇరాన్ వేదిక అవుతోంది. అమెరికా, ఇజ్రాయెల్ దాడుల్లో ఫిబ్రవరి 28న చనిపోయిన ఆయతొల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలు జరుగుతున్నాయి. ఆయన మరణించిన 4 నెలల తర్వాత వీడ్కోలు పలుకుతున్నారు. అయితే ఇస్లామిక్ సాంప్రదాయాల ప్రకారం మరణించిన వెంటనే అంత్యక్రియలు నిర్వహించాలి. కానీ ఖమేనీ మరణించి 4 నెలలు దాటినా అంత్యక్రియలు జరగకపోవడం వెనుక ఇరాన్ ఎదుర్కొన్న అసాధారణ పరిస్థితులే కారణం. అమెరికా, ఇజ్రాయెల్ దేశాల తీవ్ర బాంబు దాడుల కారణంగా అప్పట్లో అంత్యక్రియలు వాయిదా పడ్డాయి. అయితే ఇస్లాం మత నిబంధనల ప్రకారం రసాయనాలతో కూడిన ఎంబాల్మింగ్ ప్రక్రియ నిషిద్ధం. మరి 4 నెలల పాటు దేహాన్ని ఎలా కాపాడారనే దానిపై కౌంటర్ టెర్రరిజం నిపుణుడు డాక్టర్ మహ్మద్ ఓమర్ స్పష్టత ఇచ్చారు. ఇస్లామిక్ చట్టాల ప్రకారం అసాధారణ పరిస్థితుల్లో మతపరమైన మినహాయింపులతో భౌతిక కాయాన్ని గడ్డకట్టే కోల్డ్ స్టోరేజ్ లో భద్రపరచవచ్చు. ఇరాన్ ఫోరెన్సిక్ మార్చురీలలో ఇలాంటి అత్యాధునిక వసతులు ఉండటం వల్లే మతపరమైన ప్రమాణాలకు అనుగుణంగా దేహాన్ని భద్రపరిచారు. ఇరాన్ పాలకవర్గం ఈ అంత్యక్రియలను తమ ఇస్లామిక్ రిపబ్లిక్ పట్ల ప్రజలకున్న భక్తికి ఒక నిదర్శనంగా భావిస్తోంది. అందుకే దాదాపు 1.5 నుండి 2 కోట్ల మంది మద్దతుదారులను సమీకరించేందుకు ప్రభుత్వం రవాణా, వసతి ఏర్పాట్లు చేస్తోంది. ఖమేనీ మరణం తర్వాత ఆయన కుమారుడు మోస్తాబా ఖమేనీ ఇరాన్ 3వ సుప్రీం లీడర్గా బాధ్యతలు స్వీకరించారు. ఇక ఇప్పటికే ఆయతుల్లా అలీ ఖమేనీ అంత్యక్రియల కార్యక్రమాలు ఇరాన్, ఇరాక్లోని 5 నగరాల్లో ప్రారంభమయ్యాయి. ఇరాన్ జాతీయ జెండాతో అలంకరించిన ఆయన శవపేటికను తెహ్రాన్లోని అత్యంత ప్రతిష్టాత్మకమైన గ్రాండ్ ముసల్లా మైదానానికి చేర్చారు. ఈ అంత్యక్రియల ఊరేగింపునకు కోట్ల సంఖ్యలో జనం తరలివస్తారని ఇరాన్ అధికారులు అంచనా వేస్తున్నారు. అమెరికా, ఇరాన్ దేశాల మధ్య తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన నేపథ్యంలో ఈ అంత్యక్రియలు జరుగుతున్నాయి. ఈ చారిత్రాత్మక అంత్యక్రియలకు పలు దేశాల దౌత్యవేత్తలు, ప్రభుత్వ ప్రతినిధులు హాజరవుతున్నారు. ఇరాన్, అమెరికా చర్చల్లో కీలక మధ్యవర్తిగా వ్యవహరించిన పాకిస్తాన్ తరఫున ఆ దేశ ప్రధాని షెహబాజ్ షరీఫ్ స్వయంగా ఖమేనీ అంత్యక్రియలకు హాజరు కాబోతున్నారు. అలాగే భారతదేశం తరఫున బీహార్ గవర్నర్ సయ్యద్ అతా హస్నైన్, కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి పవిత్ర మార్గరీటా అధికారికంగా హాజరవుతున్నారు. 86 ఏళ్ల వయసులో మరణించిన ఖమేనీ భౌతిక కాయాన్ని ప్రజల సందర్శనార్థం 3 రోజుల పాటు గ్రాండ్ ముసల్లాలోనే ఉంచనున్నారు. ఈ కార్యక్రమాల అనంతరం జూలై 9న ఆయన జన్మస్థలమైన మషహద్ నగరంలోని ఇమాం రేజా మజార్లో అంత్యక్రియలు పూర్తి చేస్తారు.